నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ ఇది నవాబుల నగరం, ప్రేమకు ప్రతిరూపం, పౌరుషానికి తార్కాణం, విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం, ఆధునిక పరిజ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్. చెరువుల్లో చేపల్లా కొత్త నగరం జనంతో నిండిపోవాలని ఆ రాజు ఎందుకనుకున్నాడో కానీ అదే నిజమవుతోంది. హైదరాబాద్ కిక్కిరిసిపోతోంది, జనసాంద్రతలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీని మించిపోయింది. ఇంతకీ హైదరాబాద్ జనాభా ఇంతలా ఎందుకు పెరుగుతోంది? రాబోయే 10 ఏళ్లలో సీన్ ఎలా ఉండబోతోంది? శతాబ్దాల షహరి మన భాగ్యనగరి. అప్పుడు 30,000 మందితో కిక్కిరిసి, ఇప్పుడు జనసాంద్రతలో రికార్డులు రాసి. హైదరాబాద్ సిటీ కాదు, ఓ ఎమోషన్. అడిగింది ఇచ్చే అక్షయ పాత్రల హైదరాబాద్. జనాభా లెక్కల్లో ఏటా కొత్త రికార్డులు. రాబోయే 10 ఏళ్లలో పరిస్థితులు ఏంటి? చెరువులో చేపల్లా ఈ కొత్త నగరం జనంతో నిండిపోవాలి. ఇది పునాదిరాయి వేసినప్పుడు హైదరాబాద్ నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా చేసిన దైవ ప్రార్థన. ఆ ప్రార్థనే నిజమవుతోంది. హైదరాబాద్ కిక్కిరిసిపోతోంది. జనాభా జనసాంద్రతలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 1591లో హైదరాబాద్కు పునాది పడింది. అప్పటికే గోల్కొండ నగరం దాదాపు 30,000 జనాభాతో కిటకిటలాడుతోంది. దీంతో నగరాన్ని విస్తరించాలని పట్టాభిషిక్తుడైన 11 ఏళ్ల తర్వాత మూసీకి బయట కులీ కుతుబ్ షా కొత్త నగరానికి శంకుస్థాపన చేశాడు. శత్రువుల భయంతో కోటగోడల మధ్య గోల్కొండ ఉండగా, శత్రువులు లేరన్న ధీమాతో గోడల అవసరం లేకుండా హైదరాబాద్ నిర్మించాడు. ఇరాన్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ మీర్ మొమీన్ ప్రణాళికతో నగరం రూపుదిద్దుకుంది. చూస్తుండగానే నగరం నలువైపులా విస్తరించింది. అప్పుడు దేశం మాట్లాడుకుంది, ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది హైదరాబాద్ గురించి. వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. సౌత్ నార్త్ అనే సమస్య కనిపించదు. ఏ భాష మాట్లాడినా, ఏ భాషలో అడిగినా ఎవరో ఒకరు పక్క నుంచి సమాధానమిస్తూ ఉంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్. దేశంలో ఏ మూల నుంచి వచ్చినా, ఎలాంటి వాతావరణం నుంచి వచ్చినా హైదరాబాద్ అర్థం చేసుకుంటుంది, బతుకునిస్తుంది, ఆదరిస్తుంది కూడా. అందుకే అందరి చూపు హైదరాబాద్ మీదే. కొన్నేళ్లుగా భాగ్యనగరికి అన్ని రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, చదువుకోవడం కోసం ఇలా చాలా అంశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్. దీంతో జనసాంద్రత విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీని దాటిపోయింది హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర గణాంకాల శాఖ రిలీజ్ చేసిన రిపోర్టులే చెప్తున్నాయి ఈ విషయాన్ని.